రాజకీయం ఏంటో మనకేం అర్థం కావట్లేదు. యాంటికప్ప బీజేపీకి డౌట్ వస్తుంది అంట. శ్రీనివాసరావు ఒక చిన్న విషయం సార్, ఈ పొత్తు విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మారాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేకుండా పొత్తుకెళ్లాలని మెజారిటీ ప్రజల అభిప్రాయం అండి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా. నేను కడప పార్లమెంటుకి సంబంధించి ఒక చిన్న సర్వేలో భాగంగా పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు వరదరాజుల రెడ్డి గారి కుటుంబానికి ఫోన్ చేశానంటే వాళ్ళ అల్లుడు రామచంద్రారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, బీజేపీతో పొత్తుంటే పొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కనీసం ఒక 45,000 ఓట్లు ఉంటారు, మేము ఎలా కన్విన్స్ చేయాలి చెప్పండి సార్ అన్న. అది 5,000 10,000 అయితే సరే, వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, మనం వెళ్ళిపోవచ్చు అనుకుందాం. ఒక 45,000 ఓట్లు మేము ఎలా కన్విన్స్ చేయాలి చెప్పండి. అది ఒక ఎమోషను, అది ఒక సెంటిమెంటు. దాన్ని ఎలా మనం ఎలా అంటే మెప్పించగలం? ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ పరిస్థితులు మారాలి అని కోరుకుంటున్నారు. ఇందాక ఆయన అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రేపు అధికారంలోకి తెలుగుదేశం రావటం 100% కన్ఫామ్ అండి. నేను మొన్న ఒక తుళ్ళూరు సభలో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారమే పెండింగ్ అని చెప్పాను. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ సహకారం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రాన్ని ఆర్థికంగా 12 లక్షల అప్పులు చెప్పి జగన్మోహన్ రెడ్డి చెల్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం అవసరం అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అంత సమయంగా వెళ్ళటం నాకు అనిపిస్తుంది. అంతే తప్ప పొత్తులకు సంబంధించి ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేపు గెలిచిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఒక్క మొక్కలో నాకు అర్థమైంది ఏంటంటే, బీజేపీతో కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీతో సంయమనంగా వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం, అప్పుల కుప్పగా మారిన ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయడం, అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం, వీటి కోసం కేంద్ర సహకారం తప్పదు. ఎన్నికల తర్వాత కేంద్ర సహకారంతో ఘర్షణ పడకుండా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే కేంద్రంతో సహకారం తీసుకుంటూ మీరు అన్నట్టు కలిసి సంయమనంతో పనిచేస్తూ, సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేయడంతో పాటు రాజధాని, పోలవరం లాంటి పనులు పూర్తి చేయాలి అని అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని 15-20 సీట్ల లోపే పరిమితం చేయకపోతే, మళ్ళీ ఆయన ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ఆయనకి 40-50 సీట్లు ఉన్నా కూడా ఏపీకి పెట్టుబడులు రావండి. సరే, అది వేరే విషయం. జనం చూసుకుంటారు, మన చేతులు జనం చూసుకుంటారంటే జనానికి చెప్తున్నాం. శ్రీనివాసరావు గారు అన్న, వెంకటకృష్ణ శ్రీనివాసరావు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అంటున్నారు కదా, దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఒక ఆయనకి ఒక కేవలం రాష్ట్రానికి బీజేపీ ఏం చేసి చెప్పడానికి ఏం చేసింది అడిగా, నువ్వు చెప్పు. సరిపోదు, అది ఒక నిమిషం, ఒక గంట కూడా కాదు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటే మినిమం 1 డే పడుతుంది. 1 డే పడుతుంది, నాకు తెలుసు. పని చేద్దాం రఘు, ఇచ్చారు పర్మిషన్, మీరు కొలికపూడి గారు ఇద్దరే ఒక రోజు ఒక 1 అవర్ 2 అవర్స్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన అభివృద్ధి ఏంటి అనే దాని మీద చర్చ పెడదాం. రైట్. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. నేను కూడా వస్తాను. వెంకటకృష్ణ గారు మీరు కూడా వస్తారా? రామకృష్ణ గారు, కొలికపూడి గారు, రామకృష్ణ గారు, కొలికపూడి గారు అండ్ రఘురామ్ గారు, ముగ్గురుతో బీజేపీ 100% వస్తా. చేద్దాం డెఫినెట్ గా, షూర్. రైట్. రామకృష్ణ గారు, మీ ఒక్కరికే థ్యాంక్స్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల దొంగలు ఎవరు?